ఒకటి ఏంటంటే ఇటీవల బాగా అవునన్నా కాదన్నా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛతో జరుగుతున్న మీమ్స్ కానివ్వండి, లేకపోతే అబద్ధపు ప్రచారాలు కానివ్వండి, లేకపోతే విపరీతమైన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటి వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. ఏంటి దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఎటువంటి చేయాలి? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు? నేనైతే విస్తృతంగా చర్చ జరగాలని అంటున్నా. సోషల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ఈ రెండింటిని ఫిక్స్ చేయాలా. ఎవరికి వాళ్ళు పెట్టేటోడు స్వేచ్ఛ అనుకుంటాడు. ఇతరులు మమ్మల్ని అవమానిస్తున్నారు, అభ్యంతకరంగా మాట్లాడుతున్నారని మనం అనుకుంటున్నాము. ఇది ఒక కొత్త ఒరవడి. దీని మీద చర్చ జరగాలి. ఎవరైనా కూడా బాధ్యతను విస్మరించో బాధ్యతారహితంగానో మాట్లాడడం కానీ లేకపోతే అట్లాంటి పెట్టడం కానీ మంచిది కాదు. ప్రతి వాడికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ప్రతి వాడికి వృత్తిపరమైన బాధ్యత ఉంటుంది. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తిపరమైన బాధ్యత వేరు, సామాజిక బాధ్యత వేరు. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది మీడియాకైనా, సోషల్ మీడియాకైనా, ప్రింట్ మీడియాకైనా, యాజ్ ఎ ఇండివిజువల్స్ అయినా, యాజ్ ఎ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధులం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలమైనా మన అందరము ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజం యొక్క ఆమోదం మేరకు పనిచేయాలి తప్ప సమాజమే అసహించుకునే విధంగా వ్యవహరించడం అనేది దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాంతో ఎవరికీ ప్రయోజనం లేదు. దాంతో సమాజంలో మన గౌరవము పెరగదు. డెఫినెట్గా ప్రభుత్వం దీన్ని చర్చకు పెడుతుంది. ఇది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకు అని అంటే ఎక్కడి నుంచి అయినా జాతీయమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా వేరే దేశంలో ఉండే కూడా గాలి మాటలు మాట్లాడి, హౌల మాటలు మాట్లాడి పోస్ట్ చేసేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చట్టం చేయాలి. నేను ఎన్నో ఉంటా, ఏదో మాట్లాడతాను, నేను ఏది మాట్లాడినా చెల్తుందని కూడా అనుకుంటే దాని లెక్క దానికి ఉంటుంది. సో ఫైనల్ గా తెలంగాణ ఇక లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఎన్టీవీ వేదికగా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఒకటే, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకు అంటే నేను ఒక హేతుబద్ధమైన వాదన ప్రజలకు చెప్పదలుచుకున్నాను. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి మన దిగిపోయే వరకు 2 సార్లు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఇక్కడి ప్రజలు ఏ రాజకీయ పార్టీకైనా 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మేము ఒక బాధ్యతగా పరిపాలన అందించి 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు చేసిన విధ్వంసం అనుకోండి, లేకపోతే వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అనుకోండి, పరిపాలనలో జరిగిన అవకతవకలు అనుకోండి, వీటన్నిటినీ సరిదిద్ది తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఒక బృహత్తర ప్రణాళిక, రాబోయే వైబ్రెంట్ తెలంగాణ విజన్ 2050 ప్రణాళిక, ఒక 100 సంవత్సరాలకు ఈ రాష్ట్రానికి అవసరమైన ప్రణాళికల్ని రచిస్తున్నాము. ఆల్రెడీ కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసినాం. ఇతర దేశాల నుంచి కూడా నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ జూన్ తర్వాత ఈ ప్రణాళికలన్నీ కూడా ఒక 6 నెలల లోపల వేగవంతంగా కంక్లూడ్ చేసుకొని నెక్స్ట్ 10 years వాటికి రోడ్ లే డౌన్ చేస్తాం, మ్యాప్ లే డౌన్ చేస్తాం. అంటే నెక్స్ట్ 100 years ఏం జరగాలి, తెలంగాణకి ఏం అవసరం ఉంది. నిజంగానే మొన్న డిసెంబర్ 3 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త రాష్ట్రానికి ఏం ప్రణాళికలు వేసుకోవాలనో మా దృష్టిలో అదే ప్రణాళికలు వేసుకుంటున్నాము. చంద్రశేఖరరావు పరిపాలించిన 10 సంవత్సరాలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికంటే కూడా వేగవంతమైన విధ్వంసం జరిగింది. మేము దీన్ని కూడా అందులోనే కలిపినాము. మా లెక్క కట్ ఆఫ్ డేట్ December 9th, 2023. అక్కడి నుంచి December 9th, 2033 వరకు ఒక 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలలో ఒక బ్రహ్మాండమైన ప్రణాళికను రచించుకొని ఆ ప్రణాళిక ద్వారా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్లో ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఫార్మా పరిశ్రమలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వివిధ రంగాలకు మన దగ్గర ఉండే అంటే ఆర్గానిక్ ఫుడ్, అగ్రికల్చర్ కావచ్చు, వీటన్నిటిని కూడా సహేతుకంగా హేతుబద్ధత కల్పించి అవకాశాలు కల్పించి రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కూడా లాభసాటిగా లాభం వచ్చే విధంగా దాన్ని మార్చి అన్ని వసతులు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఏ వచ్చినా పెట్టుబడులకు రక్షణ కల్పించడం ప్రభుత్వం ప్రాథమికంగా బాధ్యత తీసుకుంటుంది. పెట్టుబడులు పెట్టే వాళ్లకు అన్ని అనుమతులు సింగిల్ విండో కింద ఇవ్వాలనుకుంటున్నాము. మేము
ప్రతి వాళ్ళకు సహేతుకంగా ఒక అంటే ఏమంటారు ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించదలుచుకున్నాము. మనకు నచ్చుతేనే అవకాశం, నచ్చకపోతే ఇవ్వము అనేది లేదు. రాష్ట్రానికి ప్రయోజనం ఉండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. నాకు జీవితంలో ఇంకేమీ లక్ష్యం లేదు. ఈ తెలంగాణకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. దీన్ని చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ అన్ని ప్రణాళికలు చేస్తాం. ఈ ప్రణాళికలు అమలు చేసే క్రమంలో నిపుణులను కానీ, స్టేక్ హోల్డర్స్ భాగస్వాములను కానీ, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళతో అందరితో మేము సంప్రదిస్తాము. మా డోర్స్ ఆర్ ఓపెన్. మేము తలుపులు మూసుకొని లోపల కూర్చొని నేనే మేధావిని అప్రమేధావిని అని నిర్ణయాలు తీసుకొని మీరు చేయకపోండి అని చెప్పను. చర్చించకుండా, సూచనలు తీసుకోకుండా 2 రోజులు ఆలస్యమైనా, ఇప్పటికి మీరు ఆలస్యమవుతున్నాయని చెప్తున్న కొన్ని విషయాలలో కూడా సమాజాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సమాజం వైపు నుంచి కూడా సూచనలు తీసుకొని ముందుకెళ్లాలన్నదే మా ఆలోచన. ఎన్నికలు వేరు, ప్రభుత్వం నడపడం వేరు. ఎన్నికలు 30 రోజులలో వస్తాయి పోతాయి, కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడపాలి. ఇది 5 సంవత్సరాలకే పరిమితం కాదు. ఒక్కొక్కసారి 5 సంవత్సరాలలో మనం తీసుకునే నిర్ణయాలు 50 ఏళ్ళు 100 ఏళ్ళకు సరిపోయే నష్టాన్ని కూడా మన నిర్ణయాలు ప్రభావితం చేయొచ్చు. కాబట్టి మేము నిర్ణయం చేసే ముందు విస్తృత చర్చకు అవకాశం ఇస్తా. నేను చర్చల సారాంశమే ఎగ్జిక్యూట్ చేస్తాను. నువ్వు చర్చకు పెట్టిన కాబట్టి చేస్తలేవంటే ఆ చర్చల సారాంశం దీనివల్ల నష్టం జరుగుతుందని అంటే దీంట్లో బేసిజాలకు పోవాల్సిన అవసరమే ఉంది. ఆ ఆలోచనను మార్చుకుంటాము, ఉపసంహరించుకుంటాం. అవసరమైతే కొన్ని ప్రణాళికలు మనం అనుకుంటాం, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చే టైంకు ఇది మంచిది కాదు అని మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, దాంట్లో మనం జిద్దుకోవాల్సిన పట్టింపుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చంద్రశేఖరరావు అట్లనే వాళ్ళు ఇచ్చిన సూచన వేరు దగ్గర బ్యారేజ్లు ఏడగట్టాల్లో వాళ్ళు ఒక జీవో ఇచ్చి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన రిటైర్డ్ ఇంజనీర్స్తోని దే హ్యావ్ గివెన్ ఏ డీటెయిల్ రిపోర్ట్ చల్ అని ఆయన ఎన్నో కట్టింది. ఏమైంది? ఇప్పుడు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి 32 పనులు ఉంటే ఒకటి పన్ను ఊసిపోతే మొత్తం పళ్ళని ఇరగొట్టుకుంటామా అంటున్నాం. అవి 32 పళ్ళు కాదు, వెనుపూస ఇరిగింది. వెనుపూస పోయినాక మంచంలో ఎల్లెలికల వండి ఉంటాడు, కానీ లేపడానికి కూడా కష్టం. ఇప్పుడు కేసీఆర్ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు, మేము ఎక్స్పర్ట్స్ని కాదు, మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే. మేము బ్యారేజ్ కట్టాలనుకుంటున్నాం, పంపులు పెట్టాలనుకుంటున్నాం, దాంతో నీళ్లు లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం, ఆ నీళ్లు పొలాలకు పంపాలనుకుంటున్నాం. ఇది ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది మొత్తము ఎక్స్పర్ట్స్. వానికి స్పేస్ ఇవ్వాలి పని చేయడానికి, వాళ్ళకి స్పేస్ ఇవ్వకుండా ఆ పని కూడా మనమే చేస్తే చివరికి కుక్క పని గాడిద చేస్తే నడ్డి ఇరిగింది అంటారు చూడు. ఇప్పుడు ఆ కథ అయింది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఉన్నంతకాలం జవాబుదారీతనంగా పనిచేస్తాము. సరే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మధ్యలో ఒక రిలేషన్ ఉండాలి, వ్యక్తుల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. వాటిని పునరుద్ధరించడానికి, వాటిని కొనసాగించడానికి నా వైపు నుంచి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే